అందరికి వందనాలు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 27వ వచనం. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ బిడ్డలతో ప్రభావ మరొకసారి మీ వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి ఆయా స్థలాల్లో నీ బిడ్డలు ఏకీభవిస్తుంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నీ పాద సముఖమునకు తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కరితో నువ్వు ప్రభా ఈ వాక్యం చేత స్పందించి హృదయ లోతుల్లో నీ మాటలను ప్రభా స్థిరపరచండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. అపవాది క్రియలను లయపరుస్తున్నా ఈ సమయం మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడి బలపరచమని, నేను నీదానను, నువ్వు నావాడు తండ్రి. నీ మాటలు నా నోటించి నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము 6:27. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో 27వ వచనం చూస్తే 24 నుంచి కూడా మనము చూసుకుంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద మోషేను మరి అహరోనుకు తన కుమారులకు ఇశ్రాయేలు ప్రజలను దీవించటానికి దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు. మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. ఏమని? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. అంటే దేవుడు ఏదైతే మన నోటి నుండే మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. దేవుడు నన్ను మన నోటిని అభిషేకించాడు. ఈ అభిషేకించినటువంటి నోటి ద్వారా మనం ఏ మాట పలుకుతే ఆ మాట కార్యం జరుగుతుంది. అందుకే దేవుడు అహరోను అతని కుమారులను ప్రత్యేకించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దీవించటానికి మోషేకు దేవుడు చెప్తున్నాడు, ఇక నువ్వు వెళ్ళి అహరోనుకు అతని కుమారులకు చెప్పి ఇశ్రాయేలును దీవించటానికి నేను పంపుచున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోవా తన సన్నిధిని ఎప్పుడైతే మన మీద ప్రకాశింపజేసి ఆయన మనల్ని కరుణించాలనుకుంటున్నాడో ఆ సమయంలో దేవుడు చెప్పిన సమయంలో ఈ ఇశ్రాయేలు ప్రజల మీదికి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధం కలిగి ఉన్నాడు. ఎప్పుడు అనంటే అక్కడ 6వ అధ్యాయంలో దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క త్రోవలు వాళ్ళకు చాలాగా బోధించాడు. అయితే బోధించిన తర్వాత మీరు కూర్చున్నా, లేచినా, నడిచినా ఎప్పుడు కూడా ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీ వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఏంటిని వినాలి? ఏం చేయాలి? ఎలా నడవాలి? నీ నా అభివృద్ధికి కారణం, నీ నా జీవితంలో మేలుకు కారణం, మనం బహుగా ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి కారణం ఏంటిది అంటే, ఎప్పుడైతే మనము దేవుడి నామమును ఉచ్చరిస్తామో, దేవుని ముఖ కాంతిని మన మీద ప్రకాశింపబడుతుందో, ఆయన ఉదయం కాంతి మన మీద ప్రకాశిస్తుందో, మన యొక్క ప్రతి లోపాలు, అవిధేయత, బలహీనతలు అన్నీ కూడా నిర్వీర్యం చేయబడతాయి. ఆ వెలుగులోనికి మనం ఎప్పుడైతే నడుస్తామో ఆ వెలుగులో మన ప్రతి లోపాలు కడగబడతాయి.
కీర్తనకారుడు దావీదు భక్తుడు మోషే భక్తుడు 90వ కీర్తనలో దేవా మా రహస్య పాపములను కడిగి పరిశుద్ధపరచు అని చెప్పి 90వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. ఎక్కడ చూడండి, మా దోషములను 8వ వచనం, 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను కనబడుచున్నవి. ఎప్పుడైతే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుందో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనం వెళ్తామో మన యొక్క దోషములు ఏమైపోతాయి, బయటపడతాయి. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకుంటామో, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములను కడిగి శుద్ధీకరించబడతాయో, ఆయన సన్నిధి మన మీద ప్రకాశింపజేసి ఆయన మనల్ని కరుణిస్తాడు. దేవుడు కరుణిస్తే మన జీవితంలో ప్రతి సమస్యకి ద్వారాలు తెరవబడతాయి. అందుకే యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. ఈరోజు కూడికలో కుటుంబాల్లో సమాధానం లేదు. ఎక్కడెక్కడైతే స్థలాలనైతే మనం ఏకీభవిస్తున్నామో ప్రతి కుటుంబములలో చీకటి, లోకము, పాపము, శాపము, అవిధేయత, అక్రమం ఇవన్నీ కూడా మనలో జీవితంలో ఉండడం ద్వారా దేవుని ముఖకాంతి మన మీదికి రాదు. ఆయన సన్నిధి కాంతి మన మీదకి కనబడదు. ఆయన సన్నిధి కాంతి ఎప్పుడైతే దిగొస్తుందో, ఆయన ముఖకాంతి మనని స్పందిస్తుందో, అప్పుడు మన లోపాలు మనకు తెలియజేసినప్పుడు అతిక్రమం విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు, కప్పుకొని కొప్పుకొని వాడు ఆశీర్వదించబడతాడు, ధన్యుడు. అదే మనం పాపంలో కప్పుకొని ఒప్పుకోకుండా నేను మంచోనని మనం అనుకున్నాం అనుకో, మన ఆశీర్వాదానికి అదే ఆ పాపం అడ్డు. అందుకే ఇశ్రాయేలును దేవుడు తన నామమును ఉచ్చరించటం వలన దేవుడు వారిని ఆశీర్వదించాడు. సేవకులలో నుండి వచ్చినటువంటి ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరులు దేవుడైన యెహోవా, ఏంటి నీ పితరులు దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు నాకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనము మేలు కలిగి నడవాలి, మనము బహుగా అభివృద్ధి పొందాలి, జీవిత దినములన్నీ కూడా మనము మేలుతో సంతోషముతో మనము బహుగా అభివృద్ధి పొందుట దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటుండు. కానీ మనము మేలైనది చేయనెరిగి కూడా చేయలేకపోతున్నాం, అది పాపం. దావీదు భక్తుడు 31వ కీర్తనలో అంటాడు, దావీదు భక్తుడు అంటాడు 34వ కీర్తనలో ఏమని అంటాడంటే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నిందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. 12వ వచనం, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. ఉంటే ఏం చేయాలి, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. ఎప్పుడైతే మన పెదవులను కాచుకుంటామో, మనము చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటాము, తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడమే కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం మేలు కలిగి బహుగా అభివృద్ధి పొంది మనము అందులో ఇంకెన్నటి నుంచి తొలగిపోకుండా మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు కూడా మన లోపాలు సరి చేసుకోవాలి. మనం మోకరించుతున్నాము అంటే మనము దేవుడి సన్నిధిలో తన ముఖకాంతి మన మీదికి, మన రహస్య పాపంలో కనబడే వరకు తెలిసి తెలియక మన హృదయ లోతుల్లో, తలంపులలో, ఆలోచనలలో, మన యొక్క నడకలో, మన యొక్క పడకలో, మన కూర్చుండటలో, మనం లేచుటలో అన్నిటినీ కూడా మనము సరి చేసుకోవాలి. ద్వితీయోపదేశ ఖండంలో 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే దేవుడు ఇశ్రాయేలుకి ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నియు ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలు విధులు ఇవే.
కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం ఏం చెప్పాడు? ఈ మీదికి దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞలు కట్టడలా శాసనాలు అనుసరించి నడుచుకోమని నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లుగా దేవుడు నీకేమైతే బోధిస్తున్నాడో అవన్నిటినీ కూడా నువ్వు ఆజ్ఞాపించిన అన్ని ధర్మం అంతటినీ కూడా మనము విధులనంతటినీ కూడా పాటిస్తే ఆయన నామం మనం ఉచ్చరించటం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బోధించాడు. ఈరోజు నీకు నాకు పాలు తేనెలు ప్రవహించే దేశం పరలోకపు అనుభవాలే, పరలోకపు స్వరమే, పరలోకము ద్వారాలే నీకు నాకు తెరవబడినాయి అనుకోండి, మనము అభివృద్ధి పొందుతాం. అభివృద్ధి పొందినం అనుకోండి, మన శాపం కొట్టివేయబడుతుంది. ఇశ్రాయేలీలు పట్టుదలతో పోరాడారు కనుకని ఆయన నామం ఉచ్చరించటం వలన దేవుడు మోషేకి సెలవిచ్చి నువ్వు ఇశ్రాయేలుని ఇట్లా దీవించండి అని చెప్పి మోషే ఏర్పాటు చేయబడినటువంటి అహరోను తన కుమారులకు సెలవిస్తున్నాడు. అబ్రహాముతో కూడా దేవుడు అంటాడు, అబ్రహామ నువ్వు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నువ్వు దీవించు వారిని నేను దీవిస్తా. మనం ఎంత ఎవరైనా దీవించబడాలి అని మనం అనుకుంటే నాకు ముందు అర్థం కాకపోయేది. ఎప్పుడు నా బాధలే, నా శ్రమలే, నా కుటుంబమే, నా సమస్యలే మైండ్లోకి ఎక్కించుకొని బాధపడేది. ఒకరోజు అక్క నిజంగా చెప్పారు, మేడం గారు, శ్రీదేవి నువ్వు నిజంగా నీవు శ్రమల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఫస్ట్ నువ్వు దేవుడిని ఏం చేయమంటున్నాడు అది నేర్చుకో, అది చేయి. అది చేసే వరకే నీ జీవితంలో ఏ సమస్య కూడా పోదు. నువ్వు చేస్తే తప్ప చేసినవనుకో నీ సమస్యకి దేవుడు ఒక రోజు కాకుండా ఒక రోజు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నన్ను బాగా ప్రోత్సాహపరిచారు. నిజమే కదా, నేను చాలా ఆలోచించి గుర్తించి అసలు నేను ఏం చేయాలి అని దేవుడిని నేను అడగడం నేర్చుకున్నా. అడగడం ఎప్పుడైతే నేర్చుకున్నానో ఈ రోజు నాకు నేను ఎలా బ్రతుకుతాను, ఈ రోజు నేను ఎట్లా పోషింపబడతాను, ఈ రోజు నా స్థితిని అని నేను ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అని అంటే పనివాడు జీతానికి పాత్రుడు, ఏదో ఒక రోజు ఆయన పనికి మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే ఒక ధైర్యం కనుక నాకు ఇక భయం లేదు, చింత లేదు. దేవుడు అన్నాడు కదా, మీ చింత యావత్తు నా మీద వేరు, మీరు దేని గురించి చింతించకండి, మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. మనం మొట్టమొదటిగా వెతికేది ఏంటిది అంటే ఫస్ట్ దేవుని చిత్తం వెతకాలి. ఏ రోజు దేవుడు నీకు ఏది ఆజ్ఞాపిస్తున్నాడు, ఏ రోజు దేవుడు నీకు ఏ కట్టడల ద్వారా మాట్లాడుతున్నాడు, ఏ రోజు దేవుడు నీకు శాసనాలను నీకు నేర్పిస్తున్నాడు, ఆ విధులు నేర్చుకోండి. అంతే, ఏం లేదు. విధులు నేర్చుకోమంటే మనకు రాదండి, మనకు నేర్చుకోవడానికి భయం. నేర్చుకుంటే ఇవన్నీ ఎట్లా చేయాలి, ఎట్లా నడవాలి, ఎట్లుండాలి, ఇదే చింత. అరే నేర్చుకోవడం, మనం ఎప్పుడు డ్రైవింగ్ వచ్చినానికి భారం కాదు కదా. మనం నేర్చుకుంటే ఈ రోజు మనకు కష్టం అనిపిస్తుంది కావచ్చు, కానీ నేర్చుకోగా ఎలా నడవాలో, నీ కుటుంబాన్ని నీ జీవితంలో నువ్వు ఎలా డీల్ చేయాలో, కుటుంబ సమస్యలను ఎలా డీల్ చేయాలో, పరిస్థితులను ఎలా దాటాలో ఇది ఈజీగా అయిపోతుంది. మనం దేవుని కట్టడల ఆజ్ఞలు శాసనాలు మనం నేర్చుకున్నప్పుడు ప్రతి సమస్యను ఇదే కదా గింతే కదా అనిపిస్తుంది. అందుకే మనం ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ప్రతి చిన్న సమస్యకి మనం భయపడిపోతాం, ప్రతి చిన్న సమస్యకి కృంగిపోతాం, ప్రతి చిన్న సమస్యకి ఏడుస్తా కూర్చుంటాం, 3 రోజులు అలిగి కూర్చుంటాం. భర్త మీద అలుగుతాం, పిల్లల మీద అలుగుతాం, పక్కొంటి మీద అలుగుతాం, దోస్తుల మీద అలుగుతాం, పనికాడ అలుగుతాం, ఇంకా ఏదో ఎక్కడో అన్ని లోపాలు. ఈ లోపాలతోని జీవితం అంతా కొనసాగినాక తృప్తి ఎక్కడిది, ఆశీర్వాదం ఎక్కడిది, సమాధానం ఎక్కడిది, దేవుని మహిమ ఎక్కడిది, అన్ని కోల్పోతాం. నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే నిజంగా దేవుడు సన్నిధిలో ఉండడము గొప్ప భాగ్యం. ఆ మహిమలో మన దినము 24 గంటలు నువ్వు దేవుడి మహిమతో నడిచితే అసలు మన జీవితం మనకు భారంగా ఉండదు. నీకు ఏమున్నా ఏం లేకున్నా. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండడం నేర్చుకున్నా. ఎందుకు అన్నాడంట ఆ మాట? పౌలు భక్తుడు ప్రతిరోజు దేవుడు తన మహిమతో నడిచాడు, తన ఆత్మతో నడిచాడు కనుకనే ఆ మాట అనగలిగాడు.
ఈరోజు మనం ఒక రోజు నడిచి చూస్తే అనిపిస్తుంది, అబ్బా ఇంత తేలిక, ఇంత సంతోషమా, అరే ఇంత నెమ్మదా. ఒక రోజు నడిచి చూడండి, అప్పుడు అనిపిస్తుంది. ఇంకో రోజు నీ జీవితంలో ఫస్ట్ మెయిన్ పాయింట్, కష్టం పోవాలా, నీకు శ్రమ పోవాలా, నీ బాధ పోవాలంటే ఈ పని చేయండి. నేను నేర్చుకున్న కనుక ఈ రోజు మీకు నా అనుభవం చెప్పగలుగుతున్నా. నా జీవితంలో ఎన్నో ఆరాటాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో భర్త సమస్య, ఎంతో అత్తింటి సమస్య, ఎన్నో రకాలుగా తల్లిగారి కుటుంబ సమస్యలు, అనేక రీతిలుగా నేను చూశాను. చూడకుండా నేను ఈ రోజు మీకు ఎవరికి సాక్ష్యం ఇవ్వట్లేదు. వాటన్నిటినీ కూడా ఈ రోజు నేను దాటగలిగాను. ఈ రోజు నేను ఇలా దేవుడు పనిచేయటానికి సంతోషంగా నిలబడ్డాను అని అంటే ప్రతి దాంట్లో దేవుడు నాకు నేర్పించాడు. ఇలా ఉండాలి, పిల్లలను ఎలా జయించాలి, సమస్యను ఎలా జయించాలి. ఒక రోజు నేను మేడం గారు నాకు కూర్చున్నాం, నేను తొందరపడుతూ ఏడుస్తున్నాను. మేడం గారు ఒకటే మాట, శ్రీదేవి నీకు ఎప్పుడు ఏడుస్తూ తప్ప ఇంకొక సమస్య వస్తే ఇంకెలా నడవాలో నీకు తెలియదా, ఎప్పుడు నేర్చుకుంటావని హెచ్చరిక చేస్తారు. నేను అనుకున్న నిజమే, సరే అక్క క్షమించండి అని చెప్పి నేను ఎలా నడవాలి, రోజు ఇప్పుడు ఈ సమస్య నేను ఎలా డీల్ చేయాలి అని చెప్పి నన్ను అక్క హెచ్చరిక చేసినప్పుడు నేను దేవుడి దగ్గర బాగా ప్రార్థన చేసుకున్నా. అప్పుడు నా సమస్యకి సమాధానం వచ్చేసింది, నెమ్మది వచ్చేసింది. అక్కడనే సైతాన్ నా సమాధానాన్ని కొట్టివేస్తుందండి. ఇది మనకు అర్థం కావట్లేదు. అరే వాక్యం వింటాం, వాక్యం విన్న తర్వాత పొద్దుకి వరకు ఇక ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు కూలిపోతాం. సాతాను మన సమాధానాన్ని ఎత్తుకొని పోతాయి. ఈరోజు దేవుని మహిమతో మనం ఎప్పుడైతే నింపబడతామో, దేవుని సన్నిధి కంటే మన మీద నింపబడుతుందో ఈ తప్పు అని మనకు అర్థమవుతుంది. రహస్య పాపాలు, తెలియనికున్న పాపాలు, దురాభిమాన పాపములు, దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచే త్రోవ మనకు తేటగా, సూటిగా, స్పష్టంగా తెలియబడుతుందండి. ఇది ఈ నడిచే నీ జీవితమే నిన్నొక ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఒక శాపాన్ని కొట్టివేయబడుతుందండి. అందుకే దేవుడి మార్గమును మనం నడుస్తానికి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎప్పుడైతే మనం అశ్రద్ధగా చేస్తామో పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం వెళ్ళలేం. పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే పరలోకపు అనుభవమే. పరలోకంలో దేవుడు ఏది మాట్లాడుతున్నాడు, పరలోకము నుండి నీకు ఒక ఆశీర్వాదానికి ద్వారం ఏది అర్థమవుతుంది, ఇంకెప్పుడు అర్థం కావాలి, ఇంకా దేవుడు నీకు స్వరం ఎప్పుడు వినిపించాలి, దేవుడి దర్శనం నీకు ఎప్పుడు కనబడాలి, దేవుడు నీకు ఒక లోతైనటువంటి ఆ మన్నా, మరుగుగా చేసినటువంటి మన్నా, పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను ఎప్పుడు నువ్వు ఎప్పుడు స్వతంత్రించుకుంటావు? దేవుడితో నీకు సంబంధం పెరిగితేనే కదా. ఆ సంబంధం లేకుండా మన జీవితం అంతా శాపం, పాపం, అంత అపవిత్రతనే. లోకములు ఉన్నదంతా ఈ ధనాశ, నేత్రాశ, జీవోడంబాలు. కుటుంబాల్లో లొల్లులొచ్చేటి ఎక్కడ? ఇక్కడే. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఏం ధరించుకుందాం, బంగారం కొనుక్కుందాం, ఇండ్లు కట్టుకుందాం, ఇవే ఇక్కడనే లొల్లులు వస్తాయి. నిజంగా వాక్యం చెప్పేటప్పుడు అక్క ఒక రోజు ఇట్లనే అన్నారు, నీకు అసలు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆ స్థితిలో సంతోషపడ్డావు అనుకో, నీ దగ్గరికి కన్నీరు వస్తుందా? నీ దగ్గరికి లేదు అన్న బాధ వస్తుందా? కానీ ఎప్పుడైతే నీవు అనుకున్న హృదయంలో కోరిక నెరవేరకపోవట చేత ఇది నాకు లేదు నువ్వు చింతిస్తూ, నువ్వు ఏడుస్తూ, నువ్వు బాధపడ్డావనుకో, నీ దగ్గరికి ఏది వస్తుంది? ఏడుపు వస్తుంది. ఏమొస్తుంది? లేదు అన్న బాధ కలుగుతుంది. ఫస్ట్ నువ్వే లేదు, ఉన్నదిలే, ఈ ఉన్నదాన్ని సర్ది పెట్టుకుందాం అని మనం అనుకున్నాం అనుకో, అది మన దగ్గరికి వస్తుందా? ఏడుపు రాదు. అసలు నిజంగా చెప్తున్నానండి, మీరు ఎక్కడ కూర్చున్నారో ఈ రోజు దేవుడు నీకే సంతోషాన్ని ఇచ్చాడు, బుక్కడు అన్నం ఇచ్చాడు, మంచి చీర ఇచ్చాడు, లేకపోతే ఇల్లు ఇచ్చాడు, ఉన్న దాంట్లో ఈ రోజు సంతోషించడం నేర్చుకోండి. మీ దగ్గర ఎవరుంటారు తెలుసా? సమాధానం ఉంటది, ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. అది నీ నుంచి ఎప్పుడు దూరం కాదు. డబ్బున్నా దూరం కాదు, డబ్బు లేకున్నా దూరం కాదు. అది నేను డబ్బు కొరకు పరిగెత్తి అది లేదు ఇది లేదని ఏడ్చుకుంటూ అప్పులు ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, గొడవలు చికాకులు పెట్టుకుంటూ మన జీవితం గడిపామనుకోండి, ఆ రోజు అనుభవించే నీ సంతోషాన్ని ఎత్తుకుపోయింది సైతాన్. ఒక్కరోజు నేర్చుకోండి సమస్యలు సంతోషించడం. నేను నేర్చుకున్నా, అందుకే ఈ రోజు నిజంగా నేను కదలకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అదే పరలోకపు అనుభవం, అదే కానాను, అదే పాలు తేనెలు ప్రవహించే దేశం.
దేవుడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వు దేవుడికి ప్రియంగా ఉన్నావు అనుకోండి, నీకు దేవుడు ఇస్తాడు. నీకు ఆ సమయంలో నీకు ఏది ఇయ్యాలో దేవుడికి తెలియదా? ఇస్తాడు. లేదు అనే మాట మన దగ్గరికి రానివ్వద్దండి. ఈ రోజు గడుపుతున్నావా? సంతోషంగా గడపండి. కారం గడక తిన్న సంతోషం ఉంటే తెలుసా మీకు? నేర్చుకుంటే అర్థమవుతుంది. అన్ని ఉంటే ఎందుకు అర్థమైతే సంతోషం అయితే సైతాన్ని ఎత్తుకొని పోతుంది. తింటాం, మళ్ళీ ఏడుస్తాం. అన్ని ఉన్నాయి, ఏడుస్తాం. తెలుసా? ఉన్నాయి అనుభవాలు. మేము అన్యులుగా ఉన్నప్పుడు మా నాన్న అన్ని తీసుకొచ్చేది, తినేటప్పుడు పళ్ళలు డోమ్ డోమ్ అని ఎగిరేది. హల్లెలూయా. ఎందుకు? సైతాన్ మనం సంతోషంగా ఉండడం సైతానికి ఇష్టం లేదు. నాకు అనిపించింది ఇప్పుడు, అప్పుడు ప్లాన్ సైతాన్ ప్లాన్ అని. అన్నీ ఉంటాయి కానీ తిననివ్వదు. అన్నీ ఉంటాయి, అనుభవించనియదు. లేనోళ్ళేమో ఆ రకంగా, ఉన్న వాళ్ళేమో ఈ రకంగా. అంటే సైతాన్ ప్రతిరోజు ఎవరిని, ఏ కుటుంబాన్ని ఎట్లా చెదరగొట్టాలి వాడి ప్లాన్. ఈరోజు ఇవి గుర్తించి మనం గ్రహించి నడిచామనుకో, మనము ఏ లోపం ఎలా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అదని మనం క్యాచ్ చేసామనుకోండి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనం నడవగలుగుతాం, మనం స్వతంత్రించుకోనగలుగుతాం. మనమే కాదు, మన కుమారులు, మన కుమారుల కుమారులు, ఇవి మనం నడిచి అనుభవించామనుకో, మన కుటుంబంలో మన కుమారులు నడుస్తారు, మన కుమారుల కుమారులు నడుస్తారు. ఇది తరతరాలుంటదండి. ఇది ఒక్క రోజుకు ఆగిపోయి కాదు ఈ ఆశీర్వాదం. అందుకే కూర్చున్నా లేచినా దేవుని కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు మన పిల్లలకు మనం నడవడం నేర్పుదాం. మనం నడిస్తే వాళ్ళకు నేర్పుతాం. మనమే నడవలేదు, మనమే గొడవలు పెట్టుకుంటున్నాం, మనమే ఏడుస్తున్నాం, చింతిస్తున్నాం, వాళ్ళేం నేర్చుకుంటారు? చూడండి, అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసరంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చారు. ఏంటి ఆత్మ యొక్క సంగతులేంటి? దేవుని రాజ్యాన్ని వెతకడం. ఆత్మ సంగతులేంటి? పరలోకపు అనుభవం నేర్చుకోవడం. ఈ ఆత్మ యొక్క అనుభవం చేత మనం ఎప్పుడైతే నడుచుకోవడం నేర్చుకుంటామో, అప్పుడు శరీరంలో ఉన్నటువంటి కోరికలు మనం చంపగలుగుతాం. ఆ కోరికలను మనం నెరవేర్చలేం. ఇంకా శరీర కోరికలు మనం ఏం చేయలేవు, ఉన్నా లేకున్నా. పౌలు భక్తుడు అందుకే నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉండడం నేర్చుకున్నాను. లేదు అంటేనే అక్కడ గొడవలు, శరీర కార్యాలు నెరవేరకపోవట చేత గొడవలు, కలహాలు, భేదాలు, కుట్రలు, ఇంకా 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 ఏమో 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 కుటుంబాల్లో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. పొద్దున్నుంచి రాత్రి వరకు 24 గంటలు సైతాన్ నిన్నెక్కడన్నా తప్పించగలుగుతుందో నువ్వు నేను తెలుసుకోగలగాలి. ఈరోజు నేను నేర్చుకుంటున్నా అదే. నిజంగా ఈరోజు నేర్చుకోవడం ద్వారా నేను ఎంత నెమ్మదిగా ఉన్నానంటే అంత నెమ్మదిగా నా దిన జీవితం. అందుకే నేను ఇలా నా దగ్గరికి వచ్చిన వారిని నేను తృప్తిపరచగలను, నా యొద్దకు వచ్చిన వారికి నేను వాక్యం ఇవ్వగలను, దేవుని ఆత్మ నడిపింపుతోని బలపరచగలను. ఎవరికి ఏ మాట ఇస్తే బలం పొందుకుంటారు ఆ పని చేయగలను. ఒకవేళ నేను శరీర సంబంధంగా నడిచాను అనుకోండి, నేను ఎవరికి ఏం చెప్పగలను? చెప్పలేను కదా. మీరు కూడా అంతే. మీరు ఏ స్థలాల్లో ఎక్కడ ఎవరున్నారో దేవుని ఆత్మచేత నింపబడండి. అప్పుడు శరీర కార్యాలను మనం గుర్తించగలుగుతాం, గుర్తించి వాటిని మనం నెరవేర్చాం. చూడండి, ఇస్మాయిలు ఇస్సాకు ఎప్పుడు కూడా వీరిద్దరికి పోరాటమే, కానీ ఇస్మాయిలును ఇస్సాకు జయించగలిగాడు. నీవు నేను శరీరాన్ని జయించాలి, ఆత్మచేత నడిపించబడాలి. రోజు మనము పౌలు భక్తుడు గలతీ సంఘస్థులకు చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాను అంటే మీరు ఆత్మచేత నడవడం నేర్చుకోండి అని చెప్తున్నా. ఆత్మ ఆలోచన ఏంటిది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. ఉదయం నుంచి నువ్వు నీ పొరుగు వారి కొరకు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండు, ప్రేమిస్తూ ఉండు. ఎవరికి ఏది కావాలి, ఎవరికి ఏ సమయం లేదు కావాలని. మోషే భక్తుడితో దేవుడు ఏమంటాడంటే, నేను కారు మబ్బులలో నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏం మాట్లాడాలో నేను నీకు నేర్పిస్తా అని చెప్పి దేవుడు మోషే ప్రజలందరూ నీ యందు నమ్మకం పెట్టినట్లు నీ ఎద్దుకు వచ్చినప్పుడు వారితో నువ్వేం మాట్లాడాలో నేను నీకు బోధిస్తా అన్నాడు. అట్లాగే ఈరోజు దేవుడు నీవు నేను నడవవలసిన మార్గం, నీవు నేను ఆత్మచేత నడిపించబడవలసిన
వెళ్ళవలసిన మార్గం దేవుడు మనకు ప్రతిరోజు మోషే దగ్గరికి కార్మికులు ఎట్లా వచ్చాడు, నీ యుద్ధకు నా యుద్ధకు కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా వాక్యం ద్వారా వచ్చాడనుకో, బలపరిచాడనుకో, మనం అప్పుడు ఏం చేస్తాం, మనకు సమాధానం, మన ద్వారా ఇతరులకు సమాధానం. అప్పుడు అట్లు చేయుట చేత యెహోవా నామమును ఉచ్చరించుట ద్వారా, ప్రేమించటం ద్వారా కార్యాలు జరుగుతాయి, అద్భుతములు జరుగుతాయి, మహత్ కార్యాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి మన ద్వారా. ఇప్పుడు ప్రేమ మనలో నిండి ఉండాలి. ప్రేమ మనలో ఎప్పుడైతే నిండుకొని ఉంటుందో అట్లు చేయుట చేత రహస్య పాపాలు, దోషములు, అతిక్రమములు మనం ఎప్పుడైతే సరి చేసుకొని దేవుడి త్రోవలను అనుసరించి నడుచుకుంటామో, 2వ కీర్తన 11వ వచనం ప్రకారం ఏమని చెప్తుందంటే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఏం చేయాలి? కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. దేవుడితో మనము కలిసి నడవడం నేర్చుకుంటే నువ్వు ముద్దు పెట్టుకున్నట్టే, ఆత్మ అనుభవం చేత నడిచినట్టే. శరీర సంబంధంగా నడవకుండా మనము ఆత్మ చేత నడిచినప్పుడు గడగడ వణుకుతాం. మనం దేవుడి మాటలకి సేవిస్తాం, పానం చేస్తాం. దావీదు భక్తుడు అంటాడు 16వ కీర్తనలో, నీవే నా భాగం, నీవే నా పానీయ భాగం, నీవే నన్ను కాపాడుచున్నావు. ఎప్పుడు కాపాడుతాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచే వారందరూ ధన్యులు. ఆయన త్రోవల్లో మనం నడిస్తే, భయభక్తులు కలిగి నడిస్తే మనం ఆయనను సేవించినట్లే, ఆయనకు గడగడ వణికినట్టే. అప్పుడు మనము ఆయనలో ఎంత భయముతో, ఆయన మార్గంలో, ఆయన త్రోవల్లో మనం ఎంత సూటిగా మనం నడవడం నేర్చుకుంటామో మనలో సంతోషం ఉంటుంది. అందుకే ప్రతిదినం ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్తాడు పౌలు భక్తుడు. ఆనందం అనేది దేవుడి మార్గంలోనే ఉంది, డబ్బులో లేదు. అప్పులున్నాయని రోజు చింతిస్తున్నావేమో, అప్పులకు త్రోవ చూపిస్తాడు. నీ చింత సైతాన్ని ఎత్తుకుపోకుండా రోజు నువ్వు ఎలా నడవాలో నేర్చుకుంటే గనుక ఈ రోజు నాకు అనిపిస్తుంది, అసలు నేను నా అప్పుల సమయంలో ఇలాంటి అనుభవం నాకు లేదు. ఉంటే గనుక నేను ఆనాటి కాలంలో దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకునేది. అయ్యగారు చెప్పాడు, పాపం అయ్యగారు అన్నారు, అయ్యా రామ్నాథ్, మీరు ఇప్పుడు ఎందుకు తొందరపడతారు, దేవుని చిత్తం చేయండి, తర్వాత మీ అప్పులకు దేవుడు మార్గం తెరుస్తాడయ్యా అంటే, మా ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు మేము కోరుట్లు వెళ్ళి మా అప్పులన్నీ కట్టుకొని, మా ఆస్తి అమ్ముకొని అప్పులు కట్టుకొని మళ్ళా వస్తాం అయ్యగారు అని చెప్పి వచ్చాడండి. వచ్చే ఇటు పోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు సీదా. గడగడ వనకడం నేర్చుకుంటే నీ సమస్యను దేవుడు పట్టించుకుంటాడు. అసలు చొప్పదండి అంటే కూడా ఇంకా మళ్ళీ నోటికి ఇది రానియకుండా చేసేశాడు. అంత సైతాన్ చేతుల్లోనికి వెళ్ళిపోయాం. సైతాన్ ఆధీనంలో వాడుకున్నాడు వాడు. ఎప్పుడు దేవుని మాట దైవ సేవకుల నుంచి ఎప్పుడైతే వస్తుందో, వాక్యానికి భిన్నంగా మనం తిరుగుబాటు చేస్తామో, ఇంకా మనము ఏ చెరలోనికి వెళ్ళిపోతాం? సైతాన్ చెరలోనికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సంతోషం పోగొట్టుకుంటాం, ఆస్తులు సంపద అన్ని పోయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తేనే, వణుకుతేనే సమస్యకి పరిష్కారం. అందుకే దేవుడు దీనుడై నా మాట విని వణుకుచుండును, నేను వాడిని దృష్టిస్తున్నాను అంటాడు. నువ్వు దేవుని మాటకు లోబడితే దీనత్వం కలిగి నడుచుకున్నట్టే. మత్తయి సువార్తలు అంటాడు, పరలోక రాజ్యంలో ఎవరిది పాలు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ ఆత్మ విషయంలో మనం దీన మనసుతో లోపరుచుకోవాలి. ఆత్మ మాటకు లోబడాలి. అవునంటే అవనాలి, కాదంటే కాదనాలి. ఒకవేళ అవునంటే కాదంటే అవునన్నాం అనుకో, ఇంకా శత్రువు మన జీవితంలో చొరబడుతుంది. తిరుగుబాటు చేయి వారి వెంబడ క్రూర దూత పంపబడుతుంది అని సెలవిచ్చిన మాటల ప్రకారం మన జీవితంలో మనము క్రూర దూత మన జీవితంలో వెంబడించింది అనుకోండి, ఇక మనం ఏమైనా పని చేసుకున్నాం అనుకో ఫెయిల్ అయిపోతాం, ఇంకా సమాధానం కోల్పోతాం. కుటుంబంలో గొడవలు, చికాకులు, నెమ్మది ఉండదు, కష్టాతీతం అనుభవించలేం, రోగాల పాలైపోతుంది. కనుక దేవుడు ఆశీర్వాదాన్ని నిజంగా నువ్వు నేను పొందుకోవాలని మనం తపన పడితే, ఆలోచన కనుక పడితే, ఆత్మ యొక్క సంగతులను ఆత్మ సంబంధమైన వారు గ్రహిస్తారు. ఆత్మ సంబంధంగా నువ్వు నేను నడవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకు ఆత్మ సంగతులు అర్థమవుతాయి. ఆత్మ చెప్పే బోధ అర్థమవుతుంది, ఆత్మ ఇచ్చే కళలు అర్థమవుతాయి, ఆత్మ మాట్లాడే స్వరం అర్థమవుతుంది, ఆత్మ చేసే పనులు మనకు తెలుస్తాయి. అప్పుడు ఆత్మకు లోబడినప్పుడు ఇక మన జీవితంలో శరీరమైన సంబంధమైనటువన్నీ కూడా మనం తప్పించుకొని నడిపించబడతాం.
నడిపించబడినప్పుడు ఏమవుతుంది? ఇక మన జీవితంలో చింత, బాధ, వేదన అన్ని కొట్టవేయబడతాయి. మనకి ఏమున్నా లేకున్నా సంతోషిస్తాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రతిదినం ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఈ ఆనందం అనేది చాలా గొప్పదండి. ఈ ఆనందంను సైతాన్ని ఎత్తుకుపోతుంది. అందుకే దీనుడే దేవుడి మాటను వినుటకు మనం నేర్చుకున్నాం అనుకోండి, మన జీవితంలో మనం ఆనందాన్ని పొందుకుంటాం. డబ్బులు ఆనందం లేదు, పిల్లల్లో ఆనందం లేదండి, ఎక్కడ కూడా ఆనందం లేదు. ఆనందం దేవునిలోనే ఉంది. సంతోషించండి, గంతులు వేయండి, ఉత్సాహించండి, దేవుని మార్గంలో నడవడం నేర్చుకుంటే. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఇవి మనలో లేవనుకోండి, మన జీవితంలో ఫెయిల్ అయిపోతాం. మరియు రక్షణయను, ప్రతిరోజు దేవుడు రక్షణలా మనకు తోడున్నాడా లేదా చూసుకోవాలి. శిరస్త్రాణం, మనకు తలకు శిరస్త్రాణం ఉందా? ఎక్కడి నుండి సైతాన్ యుద్ధం మన మీదకి చేస్తుందో, ఎక్కడి నుండి వాడు బాణాలు వేస్తున్నాడో, తలకు తలిగిందనుకో, మన తలంపులు ఆలోచనలు పడిపోయిందనుకో, ఇంకా మన ఆత్మ చేత నడవలేం. అందుకే మనకు రక్షణ ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి, అప్పుడు శిరస్త్రాణం ఉంటది. దేవుని రక్షణ మనకు తోడుంటే శిరస్త్రాణం ఉంటది. శిరస్త్రాణం మనకు తలకుందనుకోండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోగలుగుతాం. యేసు ప్రభు ఏం చేస్తాడంటే, యెషయా ప్రవక్త రాస్తా ఉంటాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 17వ వచనం చూస్తే అక్కడ ఒక మాట చెప్తాడు. యేసు ప్రభు అంటాడు, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. చేస్తాడంట, ఎట్లా చేశాడంట? దేవుని మాటలు నడవాలి, దేవుని మార్గంలో నడవాలి అని అంటే నీతి కవచం మనకు ఉండాలి. ఆయన యేసు ప్రభుకే నీతి కవచం ఉంది, మనమే పాటలమండి. రక్షణ తల మీద ఉంది, శిరస్త్రాణం ధరించుకున్నాడండి. మనకు కూడా మనకు నీతి అనే కవచం ఉండాలి, రక్షణ తల మీద ఉండాలి, శిరస్త్రాణంగా మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే శిరస్త్రాణంగా మనము తలకు ధరించుకుంటామో, తలంపులు ఆలోచనలు కదలవు. అందుకే దావీదు భక్తుడు అంటాడు 20వ కీర్తనలో ఏమంటాడంటే, 20వ కీర్తనలో ఏమంటాడంటే దావీదు భక్తుడు 8వ వచనంలో అంటాడు, 20 కీర్తన 8, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుతున్నాము. ఎవరు? దావీదు భక్తుడికి దేవుడు అర్థమయ్యాడు గనుక ప్రతి విషయంలో దేవుడి యొద్దకు వెళ్ళాడు, రక్షణ శిరస్త్రానం గుంచుకున్నాడు, వస్త్రం లాగా పైలాగా వేసుకున్నాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. గనుకనే వారు కృంగి, ఎవరు వారు? నీ శత్రువు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుతున్నాం. యెహోవా రక్షించు, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిన గాక. ఎవరికి దేవుడు ఉత్తరం ఇస్తాడు అంటే, ఆత్మ ఖడ్గము చేత మనము, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దేవుడు నీకు ఏ వాక్యము చేత ఎలా నడవాలో, ఏ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆ వాక్య ప్రకారం మనము నడవడం నేర్చుకున్నాం అనుకో. దావీదు ఫిలిష్తీయుని ఏ విధంగా జయించగలిగాడు? దేవుని ఆత్మ నడిపింపుతోనే శత్రువును ఫిలిష్తీయుని నుదుట ఒడిసెలు తీసుకొని రాయిలు విసిరి కొట్టాడు, గురి చూసి కొట్టాడు. మన ప్రార్థన కూడా ఆత్మ ఖడ్గము చేత మనం ఎప్పుడైతే నడవడం నేర్చుకుంటామో, ఆత్మ చేత నడిపించబడతామో, మన జీవితంలో శత్రువు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు మన జీవితంలో కాలమంతా మనం నిర్భయముగా మనము జీవించగలుగుతాం. అందుకే మనం ఎప్పుడు కూడా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయి అని చెప్పి మోషే భక్తుడికి ఎలాగైతే ఇశ్రాయేలు గురించి అహరోనుకు తన కుమారులకు ఇచ్చాడో, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును చెరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవుడు ఏది చెప్పుతాడో చేసాం అనుకోండి, ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం
ఎవరితో చెప్పాడు? మీతో చెప్పాడా? లేదా? నీతో అంటే నీకు వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా సరి చేస్తున్నాడు. నేను నీకు నడవవలసిన మార్గమును నేను నీకు ఉపదేశం చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదనని 32 కీర్తన 8వ వచనంలో దేవుడు సెలవిచ్చినట్లు దేవుడు దావీదుకు ఆలోచన ఇచ్చడం ద్వారా ఈరోజు నిజంగా దావీదు భక్తుడు అంటాడు, ప్రభా ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. అదే పాలు తేను ప్రవహించే దేశం కానాను. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చించబోతున్నాడండి. అయితే ఈ వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో, మన బ్రతుకును మార్చుకుంటామో, ఆత్మచేత నడవడం నేర్చుకుంటామో, మన జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. దేవుడిటి వాక్యం దీవించిన గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.